అమెరికా గురించి మనం ఓ సంచలన విషయం వినాల్సిన సమయం వచ్చింది. చాలా మందికి ఇది ఆశ్చర్యంగా ఉండొచ్చు. కానీ తప్పనిసరిగా తెలుసుకోవాల్సింది. అమెరికా అప్పు ఇప్పుడు $36 ట్రిలియన్ దాటింది. ఇది అమెరికా జీడీపీలో 120%. ఇది సాధారణ సంఖ్య కాదు. ఇది ఒక బాంబు. అణుబాంబు కాదు. హైడ్రోజన్ బాంబ్ అంతకంటే కాదు. ఇది ఒక డెప్ట్ బాంబ్ అంటే అప్పు బాంబు. ఇది ఒక్కసారి పేలితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాశ్వతంగా కంపించేసే బాంబు. అంతర్జాతీయ ద్రవ్యనిధి ఐఎంఎఫ్ ఇప్పటికే ఎర్ర జెండా కూడా ఊపేసింది. స్పష్టంగా హెచ్చరించింది. ఇది టిక్కు టిక్కుమంటున్న టైం బాంబ్ లాంటిది. పేలటానికి అతి తక్కువ సమయం మాత్రమే ఉంది. మీకు తెలుసా ఈ 36 ట్రిలియన్లు అంటే ఎంతో? చైనా, జపాన్, భారత్, యూకే, జర్మనీ ఈ 5 దేశాల మొత్తం జీడీపీ కంటే ఎక్కువ. ఇంత పెద్ద అప్పు ఇది ఏ దేశం చూసింది కాదు, తట్టుకుంది కాదు. ఐఎంఎఫ్, క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు ఇప్పటికే హెచ్చరిస్తున్నాయి. ఇది ప్రపంచాన్ని మూడో మహామాంద్యంలోకి నెట్టుకొని పోతుందని చెబుతున్నాయి. అమెరికా ట్రెజరీ కార్యదర్శి జాన్ ఎల్లెన్ రుణ పరిమితి పెంచకపోతే మనం అత్యవసర సంక్షోభం వైపు వెళ్తామంటున్నారు. అమెరికాకు పన్నుల ద్వారా ఖజానాకి వచ్చే డబ్బు భారీ స్థాయిలో ఉన్న అప్పు మోత అదే పనిగా పెరుగుతుంది. ప్రపంచంలోనూ అత్యధిక బాంబులు తయారు చేసే అమెరికా ఈసారి తాను తయారు చేసుకున్న 36 ట్రిలియన్ల అప్పు బాంబుతో పేలిపోతుందా అనే ప్రశ్న ప్రపంచ ఆర్థికవేత్తల్లో ఉత్పన్నమవుతుంది. ప్రపంచంలోనే అత్యంత ధనిక దేశం ఈ స్థాయిలో ఎలా సంక్షోభానికి లోనైంది? ఇది ఒక్క అమెరికా సమస్య కాదు. ఇది ప్రపంచ సమస్య. ఈరోజు మనం తెలుసుకోబోయేది అదే. డెప్ట్ బాంబ్ నిజంగా పేలుతుందా? లేక ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కొత్త దిశగా మలుపు తిప్పుతుందా? ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ అమెరికా డెప్ట్ బాంబ్ భారతదేశాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? ఇది గ్రహించాలంటే ముందుగా మనం అమెరికా ఆర్థిక వ్యవస్థలోని 4 క్రూరమైన సత్యాలు తెలుసుకోవాలి. మొదటి నిజం, అమెరికాకు ఖర్చు సమస్య ఉంది. కానీ ఇది కేవలం ప్రభుత్వ ఖర్చు సమస్య మాత్రమే కాదు. అమెరికా ప్రతి సంవత్సరం యుద్ధాల కోసం $1 ట్రిలియన్ ఖర్చు చేస్తుంది. శాంతి పేరుతో మరో ట్రిలియన్ ఖర్చు చేస్తుంది. వాస్తవానికి ఆరోగ్యకరమైన ఆర్థిక వ్యవస్థ అంటే ఏమిటి? బాగా ఉన్నప్పుడు పొదుపుగా ఉండాలి. కష్టకాలంలో అవసరానికి ఖర్చు చేయాలి. కానీ అమెరికా మాత్రం ఎప్పుడూ లోట్లోనే ఉంటుంది. సంతోష కాలంలో అయినా, సంక్షోభ సమయంలో అయినా. అమెరికా బడ్జెట్‌లో 70% ఖర్చు రక్షణ, మెడికేర్, వడ్డీ చెల్లింపులు, తప్పనిసరి కార్యక్రమాలకే వెళ్తుంది. దీనివల్ల మిగతా అవసరాలకు డబ్బే ఉండటం లేదు. అమెరికా $800 బిలియన్ రక్షణపై ఖర్చు చేస్తున్నారు. మిగతా టాప్ 10 దేశాల కంటే ఇది ఎక్కువ ఖర్చు. ఆఫ్ఘనిస్తాన్‌లో మిలిటెంట్లతో ఏళ్లపాటు పోరాడి ఓడిపోతారు. అమెరికా విదేశాంగ విధానమే ఒక చెత్త ప్రాజెక్ట్‌గా మిగిలిపోయింది. రెండవ నిజం, అమెరికాకి పన్నుల సమస్య ఉంది. అమెరికాలో పేదలకు పన్నుల్లో రిబేట్ చాలా తక్కువగా ఇస్తే, సంపన్న అమెరికన్లకు మాత్రం అసమానకంగా ఎక్కువ లభిస్తున్నాయి. కేవలం 20% అత్యంత ధనవంతులైన వర్గం పన్ను కోతల్లో 65% లాభం పొందుతున్నారు. ఇది ఏమిటంటే పేదల సాధికారత కోసం పెట్టిన పన్ను రాయితీలు అసలు పేదల దాకా చేరవు. ఇవి రెండే కాదు, వృద్ధుల జనాభా పెరుగుతుంది. కోవిడ్ ప్యాకేజీలు, మౌలిక వసతుల ప్రాజెక్టులు, సైనిక సహాయం ఇవన్నీ కలిసి అమెరికా సంపాదించిన దానికంటే ఎక్కువ ఖర్చు చేస్తుంది. ఇప్పుడు ఈ అప్పు బాంబు పేలితే భారతదేశంపై కూడా దాని ప్రభావం ఉండబోతుంది. రూపాయి విలువ మీద ప్రభావం, ఆయిల్ ధరలు, దిగుమతి ఖర్చులు, ఎఫ్ఐఐ దెబ్బలు, డాలర్ ఆధారిత ఆర్థిక వ్యవస్థపై ఆధారపడే మన మార్కెట్లు అన్నీ ఇబ్బంది పడతాయి. ఇది కేవలం అమెరికా కథ కాదు. ఇది ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద ఆర్థిక ప్రమాదం. ఇంకా మిగిలిన 2 క్రూర సత్యాలు. ఈ అమెరికా అప్పుల కోపం వెనుక సిద్ధాంతం ఉంది. అదే ట్రికిల్ డౌన్ ఎకానమిక్. ఇది ఒక అభిప్రాయం. ధనవంతులపై పన్నులు తగ్గిస్తే వాళ్ళు బిజినెస్‌ని విస్తరించుకుంటారు, వేతనాలు ఇస్తారు, ఉద్యోగాలు పెరుగుతాయి. మరియు ఆ డబ్బు నెమ్మదిగా పేదల దాకా చేరుతుందట. ఇది 1980లో రొనాల్డ్ రీగన్ ప్రవేశపెట్టిన సిద్ధాంతం. ఈ తత్వాన్ని రీగనామిక్స్ అని కూడా పిలిచారు. పన్నులు తగ్గించండి, నియంత్రణలు తగ్గించండి, ప్రభుత్వ ఖర్చులు తగ్గించండి. అయితే దేశం అభివృద్ధి చెందుతుందంట. కానీ ఇది వాస్తవంగా జరిగిందా? పదే పదే జరిగిందేమిటంటే పన్నుల తగ్గింపులు కేవలం ధనవంతులకే ప్రయోజనం చేకూర్చాయి. ఈ పన్ను కోతలు పేదలను మరింత పేదలుగా, ధనవంతులను మరింత ధనవంతులుగా మార్చాయి. వాస్తవానికి ఈ తత్వం వలన అమెరికాలో ఆదాయ అసమానతలు భయంకరంగా పెరిగిపోయాయి. ఆక్స్‌ఫామ్ నివేదిక ప్రకారం గత 4 ఏళ్లలో ఎలన్ మస్క్, జెఫ్ బెజోస్ లాంటి వాళ్ళు గంటకు 14 మిలియన్లు సంపాదించగలిగారు. మరోవైపు దాదాపు 5 మిలియన్ల మంది పేదలు దైనందిన అవసరాల కోసం పోరాడుతున్నారు. 1990 నుండి 2023 వరకు అమెరికాలో అసమానతలు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. మరోవైపు చూస్తే ప్రభుత్వ ఖర్చులు వేగంగా పెరుగుతున్నా పన్నుల ఆదాయం దానికి సరిపడా పెరగటం లేదు. దీంతో ప్రభుత్వం అప్పులు చేయటం తప్పటం లేదు. ఇక్కడ మరో పెను సమస్య ఉంది. అదే వడ్డీ బాంబ్. అమెరికా ప్రస్తుతానికి సంవత్సరానికి $1 ట్రిలియన్ కేవలం వడ్డీ చెల్లింపులకే ఖర్చు చేస్తుంది. అంటే 174 దేశాల జీడీపీ కంటే ఇది ఎక్కువ ఖర్చు. అమెరికా ప్రతిసారి అప్పుల్లో మునిగిపోతుంది. ప్రతిసారి అప్పు చేసినప్పుడు బాండ్లు జారీ చేస్తారు. బాండ్లపై వడ్డీ పెరుగుతుంది. వడ్డీ వల్ల ఖర్చులు పెరుగుతాయి. ఖర్చులు పెరిగితే మళ్ళీ అప్పు చేయాల్సి వస్తుంది. ఇది ఒక దుష్ట చక్రం.
ఇప్పటికే అమెరికా జాతీయ అప్పు $36 ట్రిలియన్ దాటింది. కానీ తమాషా ఏమిటంటే అమెరికాలో రుణ పరిమితి ఒక కట్టుబాటు ఉంది. కానీ దాన్ని వారు 1960 నుండి 70 సార్లు దాటిపోయారు. ఈ పరిస్థితుల వల్ల 2025లో అమెరికా అప్పు దాని జీడీపీలో 123% చేరింది. 2032 నాటికి అది 140% దాటుతుందని ఒక అంచనా. ఇది ఒక అప్పు బాంబు కాదు. ఇది ఒక టైం బాంబ్. పేలినప్పుడు దాని ప్రతిధ్వని ప్రపంచ దేశాలపై పడుతుంది. మన భారతదేశంపై కూడా పడుతుంది. ఇప్పుడు ఇక్కడ అసలు ప్రశ్న ఏమిటంటే అమెరికా తమ రుణ పరిమితిని గత 60 ఏళ్లలో 70 సార్లు ఎందుకు పెంచింది? ఇది ఒక చిన్న వ్యవహారంలా అనిపించవచ్చు. కానీ దీని వెనక దాగి ఉంది ఓ ప్రపంచ ఆర్థిక భయంకర కథ. అమెరికా ప్రభుత్వం తన ఖర్చులను నిర్వహించడానికి మళ్లీ అప్పులు చేస్తుంది. ఐఎంఎఫ్ ఏం చెబుతుందో తెలుసా? ఇది కొనసాగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకే ప్రమాదం వస్తుందని అంటుంది. మూడీస్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక క్రెడిట్‌ని అంచనా వేసే సంస్థ ఇటీవల అమెరికా బాండ్లను డౌన్‌గ్రేడ్ చేసింది. అంటే అమెరికా అప్పు తిరిగి చెల్లించే సామర్థ్యంపై అనుమానాలు పెరిగిపోతున్నాయన్నమాట. ఇది ఎందుకు జరుగుతుంది? బిలియనీర్ రే డాలియా వంటి వారు చెబుతున్నారు. అమెరికా అప్పు ఒక టిక్కింగ్ టైమ్ బాంబ్‌లా ఉంది. దాన్ని ఆర్థిక గుండెపోటు అని కూడా పిలుస్తారు. ఇంకా భయంకరమైన విషయం ఏమిటంటే వచ్చే ఏడాది అమెరికాకి 9 ట్రిలియన్ల అప్పు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఇది ఎలా చేస్తారు? ప్రభుత్వం మార్కెట్‌లోకి ట్రెజరీ బాండ్లను వదులుతుంది. అంటే మాకు డబ్బు కావాలి. మేము వడ్డీ చెల్లిస్తాం. దయచేసి మా అప్పును కొనిపెట్టండి అన్నట్టుగా ప్రపంచాన్ని అడుగుతుంది. ముందు చైనా, జపాన్ వంటి దేశాలు ఎంతో ఆసక్తితో ఈ బాండ్లు కొనేవి. 2012లో చైనా వద్ద 1.3 ట్రిలియన్ల విలువైన అమెరికన్ బాండ్లు ఉండేవి. ఇప్పుడు కేవలం $750 బిలియన్ మాత్రమే ఉన్నాయి. జపాన్ వాళ్ళు కూడా దగ్గర కూడా 1.84 ట్రిలియన్ నుంచి ఇప్పుడు 1.06 ట్రిలియన్లకి పడిపోయింది. అంటే స్పష్టంగా అర్థమవుతుంది. యూఎస్ బాండ్ల మీద డిమాండ్ పెరిగిపోతుంది. ఇదే సమయంలో అమెరికా మరింత ఎక్కువ అప్పులు తీసుకోవాలని చూస్తుంది. మరి ఇది ఎక్కడికి దారితీస్తుంది? వడ్డీ రేటు పెరుగుతుంది. ఎందుకంటే డిమాండ్ తగ్గుతుంది కాబట్టి. ఆకర్షించడానికి ఎక్కువ వడ్డీ ఆఫర్ చేయాలి. అంటే ప్రభుత్వ ఖర్చులు పెరుగుతాయి. మరింత లోటు ఏర్పడుతుంది. మరింత అప్పు పెరుగుతుంది. మరింత వడ్డీ పెరుగుతుంది. ఇంకా ఎక్కువ లోటు ప్రభుత్వంలో ఏర్పడుతుంది. ఇది ఒక ఆర్థిక చక్రవ్యూహం. దీని నుండి బయటపడలేరు. ఇప్పుడు ఇది డొనాల్డ్ ట్రంప్ చర్యలతో మరింత భయానకంగా మారుతుంది. 2017లో తీసుకొచ్చిన బిగ్ బ్యూటిఫుల్ ట్యాక్స్ బిల్ వల్ల ధనికులకు పన్ను తగ్గింపులు శాశ్వతమయ్యాయి. ఇది ఇప్పుడు మళ్లీ శాశ్వతంగా అమలు చేయాలని చూస్తున్నారు. ఈ బిల్లు వల్ల ధనికులకు ప్రయోజనం, పేదలకు ఇబ్బందులు తప్పవు. అమెరికా అప్పు బాంబు పేలితే మన భారత్‌కి ఏమవుతుంది? సరే, అమెరికా మాధ్యంలోకి వెళ్తే మొదట భారత్ స్టాక్ మార్కెట్ రక్తపాతం చూస్తాం. నిఫ్టీ, సెన్సెక్స్ అంతా ఊహించని రీతిలో పడిపోతాయి. మన మార్కెట్‌లో ఎక్కువగా ఉన్న శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? విదేశీ సంస్థాగత పెట్టుబడులు. వాళ్ళు $1 బిలియన్ ఇన్ఫోసిస్, రిలయన్స్ లాంటి స్టాక్స్‌లో పెట్టారు. కానీ ఒక్క వాల్ స్ట్రీట్ భయం చాలు. వాళ్ళు మన మార్కెట్ నుంచి డబ్బు వెనక్కి తీసుకుంటారు. వాళ్ళు ఎక్కడ పెడతారు? వాళ్ళు అధిక వడ్డీ వచ్చే యూఎస్ ట్రెజరీ బాండ్లలో. అంటే మన మార్కెట్‌లో నిధుల ప్రవాహం తగ్గుతుంది. 2011లో ఇదే జరిగింది. ఒక్కసారి రేటింగ్ తగ్గగానే భారత్ మార్కెట్లు కొన్ని నెలల్లోనే 10% కుప్పకూలాయి. ఇప్పుడు కూడా అదే ప్రమాదం కనిపిస్తుంది. ఇది ఆర్థిక గుండెపోటుకి ముందస్తు సూచన. ఇంకా సమయం ఉంది. ప్రపంచ దేశాలు దీన్ని పట్టించుకోకపోతే ఇది కేవలం అమెరికా సమస్య కాదు, మనందరి సమస్య అవుతుంది. అమెరికా ఆర్థిక మాంద్యంలోకి ప్రవేశిస్తే దాని తొలి ప్రభావం మన స్టాక్ మార్కెట్లపై ఉంటుంది. రెండోది, అది మన రూపాయి విలువపైనే పడుతుంది. ఒక్కసారి అమెరికా ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో జారితే డాలర్ అస్థిరంగా మారుతుంది. అంటే మన రూపాయి కూడా బ్యాలెన్స్ తప్పుతుంది. ప్రారంభంలో డాలర్ బలహీనపడినట్లు అనిపించవచ్చు. కానీ ఇది తాత్కాలికం మాత్రమే. కొంతకాలానికి పెట్టుబడిదారులు మన మార్కెట్ నుంచి వెనక్కి వెళ్ళిపోతారు. రూపాయి మీద ఒత్తిడి పెరుగుతుంది. పతనం మొదలవుతుంది. ఇక్కడ చాలా మంది మర్చిపోయేది ఏంటో తెలుసా? మనం ఫారెక్స్ నిల్వల్లో భారతదేశం యూఎస్ ప్రభుత్వ బాండ్లలో 237 బిలియన్లకు పైగా పెట్టుబడి పెట్టింది. అవే బాండ్లు ఇప్పుడు విలువ కోల్పోతే రూపాయిని రక్షించడానికి ఆర్బీఐ చేతులు కాలిపోతాయి. ఇదేం కొత్త కాదు. 2011లో ఇదే జరిగింది. అమెరికా క్రెడిట్ రేటింగ్ తగ్గగానే భారత్ మార్కెట్లు కుప్పకూలాయి. రూపాయి విలువ తగ్గింది. భారతదేశం ద్రవ్యోల్బణం ఎదుర్కొంది. ఇప్పుడు మళ్లీ అదే దిశగా పయనం మొదలైంది. 2025లో మూడీస్ మరోసారి డౌన్‌గ్రేడ్ చేసింది. అమెరికా ఇప్పుడు $36 ట్రిలియన్ దాటింది. అమెరికా తన ఖర్చులను సక్రమంగా నియంత్రించకపోతే ఈ రోజో, రేపో, 10 ఏళ్ల తర్వాతో, 20 సంవత్సరాల తర్వాతో ఒక రోజున అది కుప్పకూలిపోతుంది. అప్పుడు ప్రపంచం మొత్తం మరో గ్రేట్ డిప్రెషన్ దిశగా వెళ్తుంది.